మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక పాఠానికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీరందరూ సంతోషముగాను ఆనందముగాను దేవుని సన్నిధిలో అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడుతున్నారని ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం 17 అధ్యాయాలు ముగించుకున్నాం. 18 అధ్యాయాలు ముగించుకున్నాం. 18 అధ్యాయాల వరకు అబ్రహాం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి అనేక విషయాలు, అబ్రహాం జీవితంలో ఏం జరిగాయో, మన జీవితంలో దేవుడు ఏం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, వాటిని మనం ధ్యానించాం. ఈరోజు 19వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 19వ అధ్యాయంలో దేవుడు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే మన జీవితంలో ఇలా జరుగుతుంటాయి. మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను ఈరోజు 19వ అధ్యాయంలో మనము గమనిద్దాం. 19వ అధ్యాయములోకి వచ్చే లోపల సాయంకాల సమయమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పుడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చొని ఉండెను. లోతు తన అబ్రహాముతో వేరైపోయి సొదొమ గొమొర్రా పట్టణాలకు చేరి అక్కడ బహుగా విస్తరిస్తూ బాగా డబ్బు సంపాదించుకుంటూ తన ఆస్తిని తన యొక్క సమస్తాన్ని పెంచుకుంటూ సంతోషంగా ఉన్నటువంటి రోజులవి. సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి మనం గమనిస్తే సొదొమ మహా పాపము చేత నింపబడినది అని మనం చూస్తాం అక్కడ. అబ్రహాము పోయిన పాఠంలో అబ్రాము దేవునితో మాట్లాడినటువంటి మాట, అయ్యా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా? చివరికి 10 మంది దగ్గరికి వచ్చాడు. 10 మంది ఉన్నా కూడా ఆ పట్టణాన్ని వదిలేస్తావు కదా, నీతిమంతులు 10 మంది ఉంటే చాలు కదా అని ఎంతగానో గోజాడినట్లు, ఎంతగానో బ్రతిమాలినట్లుగా మనం గమనించాం. అయితే ఆ పట్టణానికి దుర్గతి వచ్చిందని, నాశనం కాబోతోంది అని, అది పరీక్షించటానికే దేవదూతలు అక్కడ పంపబడ్డారు ఆ పట్టణానికని మనం గడిచిన పాఠంలో మనము ధ్యానించాం. అవును, దేవదూతల ఆ యొక్క పట్టణానికి ఎందుకు వచ్చారంటే ఆ పట్టణ పరిస్థితిని గమనించడానికే వచ్చారు. ఆ అధ్యాయంలో మనం గమనిస్తే దేవదూతలు వారి లోతు ఆహ్వానిస్తాడు తన ఇంటికి. లేదంటే మేము ఈ బజార్‌లోనే మా యొక్క సమయాన్ని వెలబుచ్చుతాం. మేము ఇక్కడే సేద తీరుతాం. మేము ఇక్కడే పడుకుంటాం. ఇక్కడే ఉంటామని చెప్పేసి దేవదూతలు అన్నప్పుడు, లేదు లేదయ్యా, మీరు మాకు ఇల్లుంది గదా, మా ఇంట్లోనికి వచ్చి మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి అన్నప్పుడు దేవదూతలు వారి లోతు యొక్క ఇంట్లోనికి వెళ్ళి గమనిద్దాం. లోతులో కొన్ని మంచి గుణాలున్నాయి, కొన్ని చెడు గుణాలున్నాయి. లోతులో ఉన్నటువంటి బలహీనతలు కొన్ని, లోతులో ఉన్నటువంటి మంచి విషయాలు కొన్ని మనం గమనిద్దాం. ఒకటి, అబ్రహాము వెంబడి రావటం. మొదటిగా లోతు అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు, వరుసకు కొడుకు అవుతాడు. ఒకే వంశము నుంచి పుట్టినటువంటి వారు, అన్నదమ్ముల పిల్లలు. ఆ సమయంలో ఈ యొక్క హారానులో అతను చనిపోతాడు. తన కుమారుడైన లోతును తీసుకొని వచ్చేస్తాడు. లోతు అబ్రహామును వెంబడించాడు. దేవుని పిలుపు అబ్రహాముకు మాత్రమే సంబంధించింది కానీ లోతుకు సంబంధించింది కాదు. లోతును దేవుడు పిలవలేదు కానీ అబ్రహామును పిలిచాడు. అబ్రహాము వస్తున్నప్పుడు లోతు కూడా అబ్రహామును వెంబడించాడు. ఇది మంచి పరిణామం. దేవుడు పిలవకపోయినా కూడా దేవుని వెంబడించటం అనేది మంచి పరిణామం. లోతులో ఇది ఒక మంచి గుణం ఉంది. తన అన్న అయినటువంటి అబ్రహామును తీసుకొని అబ్రహాముతో కలిసి రావటం అనేది చాలా మంచి పరిణామం. ఆ తర్వాత లోతులో మరొక గుణం ఏంటంటే
దేవదూతలను గుర్తించటం, వారికి సాష్టాంగపడి నమస్కారం చేయటం. ఈ రోజుల్లో దేవదూతలు ఎలాంటి వారో అదే పట్టణంలో మనం గమనిస్తాము. దేవదూతలను ఆ పట్టణ ప్రజలు గుర్తించట్లేదు వీళ్ళు దేవదూతలు అని. కానీ లోతు గుర్తించాడు. లోతులో ఉన్నటువంటి మరొక మంచి గుణము దేవదూతలను గుర్తించటం. ఆ తరువాత మళ్ళీ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. అంటే దేవుడంటే భక్తి ఉంది లోతుకు. దేవునిపై ఒక విశ్వాసం ఉంది లోతుకు. అబ్రహాము వలె. ఎందుకంటే ఈ విషయాలన్నీ అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు లోతు. లోతు అబ్రాహాం దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి దేవదూతలను గుర్తుపట్టాడు. దేవునికి గౌరవిస్తున్నాడు. సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. అయ్యా! మీరు నా ఇంటికొచ్చారు గదా! నా దగ్గరికొచ్చారు గదా! మీరు నా ఆతిథ్యం తీసుకోవాలని వాళ్ళని బ్రతిమాలుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. మూడవది నాలుగవది దేవదూతలకు వారికి ఆతిథ్యం ఇవ్వటం. వారికి భోజనం ఏర్పాటు చేయటం, వారికి మంచి చెడ్డలు చూడటం. ఇవన్నీ కూడా అబ్రహాము వలె మధ్యాహ్నం అబ్రహాము దగ్గర వారు సేదదీరారు. రాత్రి సమయం వచ్చే లోపల లోతు దగ్గర వారు సేదదీరారు. లోతులో ఇదొక మంచి గుణం, మంచి విషయం అన్నమాట. వారిని సంరక్షించి కాపాడటం కదా! ఇంకొక గుణం ఏంటంటే లోతులో ఆ రాత్రి సమయంలో ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ దేవదూతల మీద పడి వారిని అపవిత్రం చేయాలని, వారిని పాడు చేయాలని, వారితో శయనించాలని ఆలోచన, దుష్ట ఆలోచన కలిగినటువంటి సమయంలో లోతు ఆ దేవదూతలను కాపాడుతూ, అయ్యా! నాకు ఇద్దరు వివాహం కాని కన్యలు ఉన్నారు నా దగ్గర, నా కుమార్తెలు. వారు నా సొంత కుమార్తెలు. ఇదిగో వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ వీరు నా అతిథులు. వీరు ప్రత్యేకించబడినటువంటి వారు. దేవదూతలు వీరిని ఏమనొద్దు అని చెప్పి ఆయన వారిని అడ్డగించినట్లుగా మనము వాక్యంలో మనం చూస్తాం. ఇది ఒక మంచి పరిణామం. నా కుటుంబము నేను బాగుంటే చాలనుకోలేదు లోతు. నా పిల్లలు నేను బాగుంటే చాలనుకోలేదు లోతు. ఆ ఇంటికి వచ్చినటువంటి అతిథులను వారిని సంరక్షిస్తూ కాపాడుతున్నట్లుగా లోతు మనకు కనిపిస్తున్నాడు. ఇవి లోతులో ఉన్నటువంటి మంచి గుణాలు. లోతు దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలిస్తే లోతు కూడా వచ్చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇవి లోతు పట్ల మనము మంచి విషయాలను చూస్తున్నాం. కానీ కొన్ని బలహీనతలు కూడా లోతులో ఉన్నాయి. వాటిని మనం గమనిద్దాం. ఒకటి, మొట్టమొదటిగా అబ్రహాము నుండి విడిపోవుట. ఈ ఆశీర్వాదము లోతుకి ఎలాగొచ్చిందంటే కేవలం అబ్రహాముతోనే వచ్చాయి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో కూడా లోతు వచ్చాడు కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు ఆ లోతు ఆశీర్వదించాడు దేవుడు. లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము వలె. అబ్రహాము లోతు విషయమే ప్రార్థించాడు. అబ్రహాము లోతును దేవుని సన్నిధిలో నడిపించాడు. కాబట్టే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా లోతు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఆ సందర్భం ఏమిటంటే ఒకటి గమనించాలి మనము. అబ్రహాము నుంచి లోతు వేరైపోతున్నాడు. దేనిని చూసి అంటే తన సంపదను చూసి. అయ్యా! ఇదిగో మన ఇద్దరము ఇమిడి ఉండి కలిసి ఉండలేనంతగా విస్తారం మనకు ఆస్తి ఏర్పడింది కాబట్టి మనం ఉండలేం. మన దాసులు, మన పనివారు వాళ్ళు గొడవ పడతారు కాబట్టి విడిపోదామని చెప్పేసి ఒక ప్రాంతానికి వెళ్ళిపోవటం సిద్ధపడ్డాడు లోతు. అది తనలో ఉన్నటువంటి బలహీనత. రెండవది, తనలో ఉన్నటువంటిది మనం గమనిస్తే ఆయన సొదొమ గొమొర్ర పట్టణాల్ని ఎన్నుకోవటం. అది ఒక బలహీనత. ఈ ప్రాంతం ఏదైనా ఉంది నువ్వు తీసుకో అంటే లోతు దేన్ని ఎన్నుకున్నాడంటే సొదొమను ఎన్నుకున్నాడు. అది పాప సంబంధమైనటువంటి పట్టణం అని తెలుసుకోలేకపోయాడు. అందులో పాపం ఉంది అని లోతు గ్రహించలేకపోయాడు. కారణం ఏమిటంటే పాప సంబంధమైనటువంటి జీవితము లోతుకు కూడా అంటుకుంటుందనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. అది లోతులో ఉన్నటువంటి బలహీనత.
తన ఆస్తిని చూసుకున్నాడు. ఆ ప్రాంతాన్ని చూసుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిరి సంపదలను చూసుకున్నాడు. పచ్చని తోటలు చూసుకున్నాడు. మంచి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం అని గుర్తెరిగాడు. మంచి ప్రాంతం అనుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం లోతు ఆ యొక్క సొదొమ పట్టణంలో ఒక సభ్యుడిగా వెళ్ళిపోయాడు. అందుకే దేవదూతలు వచ్చినప్పుడు ఆయన గవిని దగ్గర కూర్చొనున్నాడు. గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు సాయంకాల సమయంలో? పెద్దలు కూర్చుంటారు. ఆ గ్రామ పెద్దలు, ఆ ఊరి పెద్దలు, అక్కడున్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా గవిని దగ్గర ఆహ్, గుమికూడి వారు చర్చించుకునే సమయం అది. ప్రతి సాయంకాలం ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విషయాలవి. అలాగే ఈ పట్టణం దగ్గర లోతు తన యొక్క గ్రామస్తులతో కలిసి ఉండొచ్చునేమో. అందుకే అక్కడ కూర్చున్నాడు. సాయంకాలము గవిని దగ్గర కూర్చున్నట్లుగా మనము గమనిస్తున్నాం. అంతేకాదు ఆహ్, చివరిగా లోతులో ఉన్నటువంటి బలహీనత ద్రాక్ష రసము తాగి మత్తుడై ఉన్నాడు. ఎప్పుడూ భయము లేదు. అయ్యో! ఇద్దరి కూతుర్లు నాకు వివాహం కాని ఇద్దరు యవ్వన పిల్లలు నాకున్నారే అనే భయము లేని స్థితిలో లోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది లోతులో మంచి గుణాలు, లోతులో చెడు గుణాలు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి. లోతు లోతులోనే కాదు. లోతు దేవుని సన్నిధిలో మంచిగా ఆశీర్వదించబడి, మంచిగా సంపాదించబడి, మంచిగా రాబడి పొందుకునేటటువంటి లోతు అన్ని విధాలా అభివృద్ధి అవుతున్నటువంటి లోతు చిన్న పొరపాటు వల్ల తను ఎన్నుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి కాకపోవటం వలన తన కుటుంబం అంతా కూడా ఇప్పుడు పెద్ద చిక్కులో పడిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ ప్రాంతము బహుపాపము సంబంధమైనటువంటిది. సొదొమ, గొమొర్రా పట్టణాలు సొదొమ పట్టణము చాలా ఆహ్, విస్తారమైనటువంటి పట్టణం. ఇవి మనం గమనించాము. ఆ మృత సముద్రము ఒడ్డున ఆ పచ్చిక బయలు కలిగినటువంటి ప్రాంతంలో ఈ యొక్క సొదొమ పట్టణం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. వీరు వర్తకం చేసినటువంటి వారు. వీరు వర్తక వ్యాపారులు, ధన సంపద కలిగినటువంటి వారు. పాపము బహుగా వీరిలో విస్తరిస్తోంది. దేవుని భయము లేదు ఈ పట్టణ ప్రజలకు. దేవుడంటే భక్తి లేదు పట్టణ ప్రజలకు. వాయు వరుస లేదు. చిన్న పెద్ద తేడా లేదు. ఎంత మాత్రము దేవునికి విధేయత లేనటువంటి జీవితము బహుఘోరమైనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో కోపాన్ని తీసుకొనొచ్చినటువంటి పట్టణం ఇది సొదొమ పట్టణం. సొదొమ పట్టణ ప్రాంతము శాపగ్రస్తమైనటువంటి ప్రాంతముగా బైబిలు తెలియజేస్తోంది. ఇదిగో సొదొమ పాపము నా దృష్టికి బహుఘోరము అంటున్నాడు దేవుడు. వారి యొక్క జీవితము, వారి యొక్క మనస్థితి, వారి యొక్క నడవడిక సమస్తము గూడా పాప సంబంధమైనదిగా బైబిల్ తెలియజేస్తోంది. పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా బైబిల్ తెలియజేస్తోంది. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు సొదొమ లాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావా? సొదొమ, గొమొర్రా పట్టణాలను చూసి లోతు పారిపోయాడు. పరుగు పరుగున వెళ్ళిపోయాడు. అక్కడున్న ధన సంపదను చూసి, అక్కడున్నటువంటి పచ్చిక బయలును చూసి, అక్కడున్నటువంటి ఆహ్, రాబడిని చూసి, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటున్నారు. వారి కడుపే వారికి దేవుడు. వారి సంతోషమే వారికి దేవుడు. వారి సుఖమే వారికి దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మనుషులను మనము చూడగలుగుతున్నాం. అలాంటి పరిస్థితిలో ఒకవేళ నీవున్నావేమో, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో, దుస్థితిలో నీవున్నావేమో, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఆ పరిస్థితుల ప్రభావము నీ మీద పడే అవకాశం ఉంది. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ప్రవక్త ఒక మాట అంటాడు. అయ్యో! నేను పాపము చేయుచున్న మనుషుల మధ్య జీవించున్నానే. పాపము నా ప్రభువులకు అంటి ఉన్నది అంటాడు. అంటే మనం మనం జీవిస్తున్నటువంటి ప్రాంతము పాపముతో నిండి ఉన్నప్పుడు
ఆ పాపము మనుషులకు మనకు కూడా అంటుకునే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తోంది. అందుకే లోతు తను ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని వదిలిపెట్టి, ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణాన్ని వదిలిపెట్టి, సంతోషాన్ని, అభివృద్ధిని చూసి అటువైపు వెళ్ళిపోయాడు లోతు. అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ తను సంపాదించుకున్నదేంటంటే శాపగ్రస్తమైనటువంటి జీవితం. శాపాన్ని ఎంచుకున్నాడు. శాపాన్ని పొందుకున్నాడు. అక్కడ నేను సంతోషంగా ఉంటాడనుకున్నాడు. కానీ అనుకున్నాడు లోతు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆహ్, ఆ ఆ పట్టణ ప్రజలతో మమేకమైపోయాడు. ఆ పట్టణ ప్రజలతో బాగా స్నేహమైపోయాడు. అక్కడే స్థిరస్థాయిగా తన యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని, తన కుటుంబాన్ని అక్కడ నివసించటానికి సిద్ధపడిపోయి అక్కడే స్థిరపడిపోయాడు లోతు. ఇది లోతులో ఉన్నటువంటి బలహీనత. కానీ సొదొమ, గొమొర్ర పట్టణాల దుస్థితి దేవుని సన్నిధిలో బహుఘోరము అంటుంది వాక్యము. పాపము అది ప్రజ్వరిల్లుతోందక్కడ. పాపం అంటే భయం లేదు వాళ్ళకి. ఆ దేవుడంటే భయం లేదు. అందుకే వాక్యం ఒక మాట చెప్తోంది. యోబు గ్రంథము 15 అధ్యాయము 5 వచనం. నీ నోటి మాట వలన పాపము తెలియును. పాపం ఎక్కడి నుంచి అంటే మన నోట్లో మాటలో నుంచి మనకు అర్థమైపోతుంది. ఎలాంటి ఆలోచన మనకుందో, ఎలాంటి ఆహ్, దృక్పథం మనకుందో, ఎలాంటి భయము, భక్తి మనకుందో అనే విషయము మన మాటలను బట్టి తెలిసిపోతుందనమాట. మనం ఎలాంటి వారమో, మన మనస్థితి ఎలాంటిదో మనం మాట్లాడే మాటను బట్టి అర్థమైపోతుంది ఎదుటి వ్యక్తికి. ఇక్కడ సొదొమ, గొమొర్రా పట్టణాలకు ఆ దేవదూతలు వచ్చినప్పుడు వారి మీద అఘాయిత్యము చేయటానికి పాలుపడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు. వయస్సు తేడా లేదు వారికి. ఈరోజు కూడా భూమి మీద అతి ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. వయస్సు తేడా లేదు. చిన్న వయస్సుకు, పెద్ద వయస్సుకు తేడా లేదు. వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు, వ్యభిచార సంబంధమైనటువంటి చూపులు, వ్యభిచార సంబంధమైనటువంటి కోరికలు. మనిషి అందుకే ప్రకటన గ్రంథం ఒక మాట అంటుంది. వ్యభిచారం అనే మత్తు ద్వారా మనుషులందరినీ కూడా నింపేస్తుందట సాతాను. సాతాను ఏం చేస్తాడంట, చివరి రోజుల్లో వ్యభిచారం అనే ఆ మత్తులోనికి తీసుకొని వెళ్ళిపోతాడు మనుషులందరినీ కూడా. ఆ వ్యభిచారంలో కూరుకుపోయి పాపం అనే శాపానికి దగ్గర చేసి, ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనము ఈ ఈ యొక్క వాక్యము ద్వారా మనం చూడగలుగుతాం. ఈరోజు మనుషులు పాపానికి దాసులైపోతున్నారు. పాపం అంటే భయం లేదు. పాపం అంటే భీతి లేదు. దేవుడంటే ఏమాత్రము భయం లేదు. దేవునికి లోబడే స్థితి లేదు. దేవుని వాక్యానికి స్థానం ఇచ్చే స్థితి లేదు. అయితే ప్రియమైనటువంటి వారలారా, పాపము చాలా శాపగ్రస్తమైనదనే వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 55 అధ్యాయం 10వ వచనంలో మనం ఒక విషయాన్ని మనం గమనిద్దాం. రాత్రింబగళ్ళు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపములు చెడుతనములు వారిలో జరుగుచున్నవి. ఏమంటారు? రాత్రింబగళ్ళు తిరుగుతున్నారంట ప్రాకారాలు చుట్టూ. ప్రాకారముల మీదుగా. వారికి రాత్రి లేదు, పగలు లేదు. వారి ఆలోచనంతా పాప సంబంధమైనదే. వారి ఆలోచనంతా దేవునికి విరోధమైనదే. వారి ఆలోచనంతా దేవుని సన్నిధిలో శాపగ్రస్తమైనదే. సొదొమ, గొమొర్రా పట్టణాలు ఆ స్థితిలో జీవించాయి కాబట్టి దేవుని నుండి అతి ఘోరమైనటువంటి శిక్షను తెంచుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సొదొమ, గొమొర్రా పట్టణాలు బైబిల్ 19వ అధ్యాయం ఆదికాండం అంతా కూడా 19వ అధ్యాయం గురించి చాలా భయాన్ని కలిగిస్తుంది. అక్కడ అక్కడ కురిసినటువంటి గంధకము, అగ్ని గంధకాలు అసలు ప్రపంచంలో భూమి మీద మరి ఎక్కడా లేనంత లవణాలు కలిగినటువంటి గంధకముగా సైంటిస్టులు చెప్తున్నారు.
దాని మీద పరిశోధన చేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అతి 1000% అంట సెంటిగ్రేడ్ 1000 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పుట్టించగలుగుతుంది ఆ యొక్క లవణాలు అంటున్నాడు ఒక సైంటిస్టు. ఇది మనం ఇంత ఘోరమైనటువంటి శిక్షను తెచ్చుకున్నారు ఆ యొక్క పట్టణ ప్రజలు. కారణం ఏంటంటే పాపమే. పాపం వారిని అంతగా శాపగ్రస్తమైనటువంటి జీవితానికి నడిపించింది. పాపం వలన వారు ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. శిక్షకు తగినట్లు పాపము నాలో ఉన్నట్లు ఎవ్వను గ్రహింపలేదు. చూడు, పాపం వారిలో ఉంది అనే ఆ యొక్క ఆలోచనే వారికి లేదంట. అవును. పాపం అనే నేను ఇంత ఘోరమైన పాపం చేస్తున్నానే, ఇంతమైనటువంటి ఆలోచనలు, ఇంత పాప సంబంధమైనటువంటి ఆలోచనలు నాలోకి వస్తున్నాయే, దీనివల్ల శాపం నాలోనికి వస్తుందేమో, దేవుని శిక్ష నాకు వస్తుందేమో అనే భయము, ఆలోచన లేదు వారికి. అంత ఘోరమైనటువంటి దేవదూతలపైనే అఘాయిత్యం చేయటానికి పాల్పడ్డారంటే వారిలో ఎంత దయానికమైనటువంటి ఆలోచనలో ఉన్నారు చూడండి. ఏమాత్రము కూడా మారు మనస్సు లేనటువంటి, ఏమాత్రము కూడా పశ్చాత్తాపం లేనటువంటి మనుష్యులు, ఏమాత్రము కూడా భయము లేనటువంటి మనుష్యులు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈరోజు భూమి మీద శిక్ష రాలేదనుకుంటున్నాము, కానీ వాక్యం ఒక మాట అంటుంది, శిక్షకు తగినటువంటి పాపమును తగినటువంటి శిక్ష శీఘ్రముగా రాకపోవటం వలన మనుషులు భయము విడిచి పాపము చేసిరంటుంది. ప్రసంగి గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ మాటని మనము ఆలోచిస్తున్నామంటే, మనుషులందరూ పాపం చేస్తూనే ఉన్నారు. పాపానికి భయపడే వారు ఎవరు లేరు. శిక్షకు లోబడే వారు ఎవరు లేరు. దేవునికి మనసు ఇచ్చేవారు ఎవరు లేరు. వాక్యానికి చోటు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. వారికి కావాల్సినదంతా ఎంటర్టైన్మెంట్, వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదం, వారికి కావాల్సినటువంటి అంత సుఖం. నువ్వు అనుకుంటే దేవుడు ఇస్తే నీకు దేవుడు మంచివాడు, అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తావు. లేకపోతే దేవుడు ఇవ్వకపోతే దేవుడిని నువ్వు దూషిస్తావు. ఇది నీ మనుషుల్లో ఉన్నటువంటి తలంపు. నా ప్రియమైనటువంటి సంగమ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడి నువ్వు దేవుని సన్నిధిలో ఆశిస్తున్నావా? తప్పనిసరిగా దేవుడు నేను దీవిస్తాడు. ఒకవేళ సొదొమ పట్టణ ప్రజలు యొక్క దుస్థితిలో నీవు కూడా ఉన్నట్లయితే వెంటనే ఈరోజు మారు మనస్సు కలిగిన వారై ఆ యొక్క సొదొమ పట్టణ ప్రజల్లో నుంచి నువ్వు బయటికి రా. దేవుడు అంటున్నాడు, ఎందుకంటే సొదొమ పాపము నా దృష్టికి బహుఘోరమైనది, వారి వారి శిక్షకు అర్హులు అంటున్నాడు దేవుడు. శిక్షకు తగినటువంటి వారు అంటున్నాడు. అందుకే మనం గమనిస్తున్నాము, యెషయా గ్రంథం ఒక మాట అంటుంది, 8వ అధ్యాయము 34వ వచనము, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు శిక్షకు దాసుడు అన్నమాట పాపం చేసేవాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట అంటుంది, 6వ అధ్యాయం 23, పాపము వలన వచ్చు జీతము మరణము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, పాపము నీ మీద శాపాన్ని తీసుకొని వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకో. ఒకవేళ పాపానికి నువ్వు దాసుడు అయి ఉన్నట్లయితే అది మరణము నుంచి బయటికి రావటానికి వేరే దారేది లేదు. ఒకటే యేసుక్రీస్తు. దేవా, ఇదిగో నాలో పాపం ఉంది, ఈ పాపాన్ని నుంచి నన్ను విడిపించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తావో వెంటనే నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం ఇచ్చి నిన్ను రక్షిస్తాడు. ఈ పట్టణ ప్రజలకు పాప క్షమాపణ లేదు, పాప భీతి లేదు, పాపం యొక్క ఎంత మాత్రము మారు మనస్సు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, శాపగ్రస్తమైనటువంటి జీవితం తెచ్చుకున్నారు. అందుకే ఆ యొక్క లోతు ఇంట్లో ఉన్నటువంటి దేవదూతల మీద అఘాయిత్యము చేయటానికైనా పాల్పడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నారు చూడండి. యెషయా గ్రంథము, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీకు మేలు కలుగుకుండుటకు కారణము మీ పాపమే కారణము అంటోంది అక్కడ. నీకు మేలు కలగలేదు, నాకు ఈ జీవితం అంతా ఇలాగే ఉంది, నా జీవితం అంతా భ్రష్టత్వమే, నా జీవితం అంతా కరువే, నా జీవితం అంతా వ్యాధులే, నా జీవితం అంతా అవమానమే అనుకుంటున్నావే, కారణం ఏంటో తెలుసా? పాపము. అందుకే ఇక్కడ మాట అంటుంది, నీకు మేలు కలుగకుండుటకు కారణం ఏంటో తెలుసా? నీ పాపమే.
పాపము చేత నువ్వు శాపగ్రస్త జీవితంలో జీవిస్తున్నావు. అందుకే మారు మనసు నీకు అవసరం. మారు మనసు తెచ్చుకో. మారు మనసు ద్వారా దేవుని కృప పొందుకో. పశ్చాత్తాపము ద్వారా పశ్చాత్తాపానికి బైబిల్ మాట అంటుంది, పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడతావో అప్పుడు నువ్వు శిక్ష నుంచి విముక్తి పొందుకుంటావు. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 20 వచనంలో ఒక మాట ఉంది. పాపము చేయు వారందరూ మరణమునకు దాసులు. పాపం చేసే వారందరూ కూడా మరణానికి వెళ్తారనమాట. అందుకే ఈరోజు ఒకవేళ నీలో పాపం ఉందేమో, శాపానికి దగ్గరగా ఉన్నావేమో, శిక్షకు దగ్గరగా ఉన్నావేమో, దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా ప్రేరేపింపబడి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రభువా, ఈ సొదొమ పాపం నాలో ఉంది ప్రభువా. తొందరగా ఎందుకంటే సమయం లేదు కాబట్టి. సాతాను వాడికి సమయం లేదంట. ప్రకటన గ్రంథం చెప్తుంది 22వ అధ్యాయంలో. వాడికి సమయం లేక చాలా స్పీడ్‌గా వస్తున్నాడంట మన మధ్యకు. మనల్ని పట్టుకొని నరకానికి తీసుకొని వెళ్ళటానికి. నీకు సమయం లేకపోవచ్చునేమో. ఈ క్షణమే ఇదే నీకు మంచి అవకాశం. ఇదే నీకు అనుకూల సమయం. మారు మనసు పొందుకోవటానికి దేవుని సన్నిధిలో మోకరించు. ఎందుకంటే ఒకవేళ నీకు ధనం ఎక్కువైపోయి కీర్తనకారుడు అంటాడు 62వ అధ్యాయం 10వ వచనంలో, గర్వపడుకుడి, ధనము పెచ్చుగా ఉన్నదని దానిని లక్ష్యపెట్టుకుడి. నీకు డబ్బు ఎక్కువైపోతుంది. డబ్బు ఎక్కువైపోయే చోట ఏముంటదంటే ఆ శాపం ఉంటది, మరణం ఉంటది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో డబ్బు ఎక్కువ ఉంది, ధనవంతులు. అందుకే వారు శాపగ్రస్తులయ్యారు. ఇంకో మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, భక్తిహీనులు ధనము వారికి లాభము కాదు, నీతి మరణం నుండి తప్పించును. భక్తిహీనులు ధనం వచ్చినప్పుడు వారు హెచ్చుగా గర్వపడతారు కాబట్టే వారు శాపగ్రస్తులు అవుతారు. నా ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఇది మంచి అవకాశం. సొదొమ గొమొర్రా పట్టణాల వలె శిక్షకు కారకుడు కాకుండా, శిక్షింపబడకుండా ఈరోజు నిన్ను నీవు దేవుని సమర్పించుకో. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు తీసుకో. ఎందుకంటే దేవుడు ఆయన ఎప్పుడు కూడా నన్ను వెలివేసేవాడు కాదు, తోసిపుచ్చేవాడు కాదు. ఆయన మనల్ని క్షమించేవాడు. క్షమించే గుణం కలిగినటువంటి వాడు. ప్రార్థించు. ప్రభా, పశ్చాత్తాపంతో ప్రార్థించు. ఇక మీదట నేను పాపగా ఉండటానికి ప్రభా నువ్వు నన్ను కడిగి శుద్ధి చేయమని దేవుణ్ణి అడుగు. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా అని దేవుణ్ణి అడుగు. గోజాడు. నినివే పట్టణ ప్రజలు ఆ విధంగా గోజాడారు. వారు దేవుని సన్నిధిలో శిక్ష నుంచి తప్పించబడ్డారు. ఈరోజు నీవు ఉన్నటువంటి ప్రాంతం గురించి ఆలోచించేయి. దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్త జీవితాన్ని, నీకున్నటువంటి అన్ని సోర్స్‌నన్నిటిని దీవించి నిన్ను బలపరిచి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.